నమస్తే మై డియర్ ఇంపర్ఫెక్ట్‌లీ పర్ఫెక్ట్ పీపుల్. వెల్కమ్ టు వార్లు వ్లాగ్స్. సో, ఈ ఇయర్ మీరు రీల్స్‌లో చూసినా, లేపోతే షార్ట్స్‌లో చూసినా విజన్ బోర్డ్, విజన్ బోర్డ్, విజన్ బోర్డ్ అని ఎక్కువ వినిపిస్తూ ఉంది కదా! బట్ విజన్ బోర్డ్ అనే కాన్సెప్ట్ కొత్త కాన్సెప్ట్ ఏం కాదండి. అది చాలా పాత కాన్సెప్ట్. అండ్ నాకు ఈజీగా ఒక 8 ఇయర్స్ నుంచి తెలుసు విజన్ బోర్డ్ గురించి. అండ్ నేను ఒక 2 ఇయర్స్ నుంచి విజన్ బోర్డ్ చేసుకుంటున్నాను కూడా. సో, ఈ వీడియోలో నేను లాస్ట్ ఇయర్ నేను విజన్ బోర్డ్ ఎలా చేసుకున్నాను, అందులో అసలేమైనా నిజమయ్యాయా లేదా, హౌ వాస్ మై 2024, విజన్ బోర్డ్ ఎలా తయారు చేసుకోవాలి, దానికి ఏమేం కావాలి అన్నది డిస్కస్ చేసుకుందాము. అట్ ద సేమ్ టైమ్ విజన్ బోర్డ్‌లో అసలు ఏమేం కేటగరీస్ ఇంక్లూడ్ చేయాలి, ఏమేం టాపిక్స్ ఉంటే మనకి మంచిది అన్నది కూడా డిస్కస్ చేసుకుందాము. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ అయితే నా లాస్ట్ ఇయర్ విజన్ బోర్డ్ చూపిస్తాను. అందులో ఎన్ని నిజమయ్యాయి, ఎన్ని నిజమవ్వలేదో చూపిస్తాను. సో, ఇది నా లాస్ట్ ఇయర్ విజన్ బోర్డ్ అనమాట. చూసారా? సో, ఇందులో అయితే నేను చాలా తక్కువ టాపిక్స్ ఇంక్లూడ్ చేశాను. బట్ నాకు చాలా ఇంపార్టెంట్ అన్నవి ఇంక్లూడ్ చేశాను. ఇందులో కొన్ని యాస్పెక్ట్స్ చూపిస్తాను అండ్ వాటి గురించి మాట్లాడతాను. సో, ఫస్ట్ అయితే చూసారు కదా! ఫెలిసిటేషన్ సెర్మనీ. అది నాకు వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ డ్రీమ్స్ అనమాట. అండ్ నా ఎంబీఏ కూడా నేను చాలా చాలా కష్టపడి చేశాను. ఆల్రెడీ నేను వర్క్ చేస్తూ అది నా ఫస్ట్ జాబ్. సో, నా ఫస్ట్ జాబ్‌లో వర్క్ చేస్తూ కోవిడ్ టైంలో నేను ఎంబీఏ చేశాననమాట డిస్టెన్స్‌లో. సో, ఈ సెర్మనీ అనేది అసలు నా లైఫ్‌లో జరగదేమోలే అనుకున్నాను. ఇది జనరల్లీ పెద్ద పెద్ద యూనివర్సిటీస్ వాళ్ళు చేస్తారు. సో, జరగదేమోలే ఏముందిలే అనుకున్నాను. అండ్ టు మై సర్ప్రైజ్ నాకు అస్సలు చదువుకోవడానికి టైం లేదు ఎంబీఏలో. ప్రామిస్‌గా చెప్తున్నానండి. అంటే కొంతమంది అలా చెప్తారు కదా! నేను అసలు ఏం చదువుకోలేదంటారు కానీ మార్కులొచ్చేస్తాయి కదా! అలా కాదు. నేను డిగ్రీలో చేసింది బీబీఏ. సో, ఎంబీఏలో చేసింది, డిగ్రీలో చేసినవి సబ్జెక్ట్స్ చాలా సిమిలర్ ఉండడం వల్ల లక్కీలీ నాకు ప్రతి ఎంబీఏ ఎగ్జామ్‌కి కూడా నాకు బీబీఏ లెక్చరర్స్, వాళ్ళ క్లాసులు, వాళ్ళు బోర్డ్ మీద ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నవి అవేవో కష్టపడి గుర్తు తెచ్చుకొని రాసాననమాట. ఎందుకంటే నేను నా ఫస్ట్ జాబ్‌లో చేసింది నైట్ షిఫ్ట్స్. అంటే 6:00 టు ఎర్లీ మార్నింగ్ 3:00, ఈవినింగ్ 6 టు ఎర్లీ మార్నింగ్ 3:00. కానీ ఏమైందంటే ఎగ్జామ్ ఏమో మధ్యాహ్నం 2:00 ఉండేది. మా షిఫ్ట్ మోస్ట్‌లీ మార్నింగ్ వరకు ఎక్స్‌టెండ్ అవుతూ ఉండేది. సో, మధ్యలో ఒక 2 అవర్స్, 3 అవర్స్ పడుకొని, లేచి ఒక 1 అవర్ గబగబా ఏదో తిరిగేసి, లంచ్ చేసి, ఎగ్జామ్ హాల్‌కెళ్ళి ఎగ్జామ్ రాసి, వచ్చిన వెంటనే మళ్ళీ లాగిన్ అయ్యి, వర్క్ చేసి, అలా జరిగాయి నా ఎగ్జామ్స్ అంతా. అండ్ నేను డిస్టెన్స్‌లో చేశాను కాబట్టి క్లాసెస్‌కెళ్ళింది లేదు, యూనిట్ టెస్ట్‌లని, లేపోతే ఇంటర్నల్‌గా కాలేజ్‌లో జరిగే ఎగ్జామ్స్ రాసింది లేదు. కాబట్టి ఆ ప్రిపరేషన్ లెవెల్ అనేది డిఫరెంట్ ఉంటుంది గదా! మీరు రెగ్యులర్ కాలేజ్‌కెళ్ళి చదివిన దానికి, డిస్టెన్స్‌లో చదివిన దానికి ఆ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి, నేను చాలా వర్రీ అయిపోయేదాన్ని. అండ్ మార్క్స్ కూడా ఏమొస్తాయేమోలే అనుకున్నాను. బట్ నాకైతే 75% వచ్చింది. నా వరకు అది చాలా ఎక్కువనే నాకనిపిచ్చింది. అంటే ఎక్కువ కష్టపడకుండా, లేదా క్లాసెస్‌కెళ్ళకుండా, ఎవరు కూర్చోపెట్టి నాకేమి ఎక్స్‌ప్లెయిన్ చేయకుండా నేను చదువుకున్నప్పుడు, ఆ మార్క్స్ రావడం నాకైతే గొప్పనే నాకనిపిచ్చింది. ఐ యామ్ హ్యాపీ అండ్ ఐ యామ్ సాటిస్ఫైడ్. అట్ ద సేమ్ టైమ్ మా ఇంట్లో వాళ్ళు కూడా దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే ఇంత హరీ బరీగా ఒక పక్క వర్కు, ఇంకో పక్క నైట్ షిఫ్ట్‌లు, ఎగ్జామ్స్. ఎగ్జామ్స్ కూడా నేను సెంటర్ నాకు రాజమండ్రిలో పడలేదండి. గోలల మామిడాడలో పడిందనమాట. సో, ట్రావెలింగ్‌కే మాకయిపోయేది మోర్ దాన్ 1 అవర్. సో, ఇంత హంగామాలో రాసాను కదా! సో, దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ అనమాట. అయితే కమింగ్ బ్యాక్ టు ద సెర్మనీ. నాకు చాలా షార్ట్ నోటీస్‌లో నన్నయ్య యూనివర్సిటీ వాళ్ళు అది చేస్తున్నారు. సో, కాలేజ్‌కి వచ్చేవాళ్ళు అప్లై చేసుకోవాలి, ఫీజ్ కట్టాలి అని చెప్పారనమాట. అంటే సర్టిఫికేట్స్ అవి ఆ రోజు ఇస్తారు కదా! సో, కాలేజ్‌కొచ్చి సర్టిఫికేట్ తీసుకునేవాళ్ళు అప్లై చేసుకోవాలి. వాళ్ళు మిగతా అరేంజ్‌మెంట్స్ ఏవో చేస్తారు సార్. లంచ్ ఆర్ సంథింగ్ ఏదో మొత్తానికి ఏవో అరేంజ్‌మెంట్స్ చేస్తారు. ఒక సర్టెన్ ఫీజ్ కట్టాలి అని చెప్పారు. కానీ అది డీడీ కట్టాల్సొచ్చింది. అందువల్ల నేను ఆ సెరమనీ మిస్ అయ్యాననమాట. అట్ ద సేమ్ టైమ్ మా అత్తయ్యకి కూడా ఆ టైంలో బాలేదు హెల్త్. కాబట్టి ఇంకా కుదరలేదు. బట్ నేను ఇందులో పెట్టినందుకు నాకు ఆపర్చునిటీ అయితే వచ్చింది. ఆ సెరమనీకి అంటే నా చదువుకి ఆ సెరమనీ చేసే ఆపర్చునిటీ అయితే వచ్చింది. బట్ నాకు కుదరలేదు. సో, నేను చేసుకోలేదు.
ఇక్కడ నేనిది ఎందుకంత క్లియర్‌గా చెప్తున్నానంటే, విజన్ బోర్డ్‌లో పెట్టినవన్నీ జరగాలని లేదు. మీకు ఆపర్చునిటీ ఖచ్చితంగా వస్తుంది అది జరగడానికి, అది నిజమవ్వడానికి. బట్ మీ చేతిలో కూడా ఉంటుంది. మీరది చేస్తున్నారా లేదా అన్నది. సో, ఇందులో పెట్టాను కదా! సడెన్‌గా నేనేదో ఇక్కడ డోరేమోన్ ఎనీవేర్ డోర్‌లో లాగా ఇక్కడి నుంచి అక్కడికెళ్ళిపోలేను. ఇక్కడి నుంచి అక్కడ ఫీజ్ పే చేయలేను. సో, అదనమాట. విజన్ బోర్డ్ ఈజ్ రియల్. అసలు నేను నా లైఫ్‌లో అనుకోలేదు ఆ సెరమనీ జరుగుతుంది అని. బట్ అట్‌లీస్ట్ నాకు ఆపర్చునిటీ వచ్చింది. ఫర్ థాట్ ఐ యామ్ రియల్లీ, రియల్లీ హ్యాపీ. సో, ఇది ఫస్ట్ ఇన్సిడెంట్. సో, సెకండ్‌దేంటి అంటే ఇన్‌స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ సింబల్స్ కనిపిస్తున్నాయి చూసారా? అక్కడ 1000 అని రాసుకున్నా. అంటే 1000 ఫాలోవర్స్ ఇన్ ఇన్‌స్టాగ్రామ్ అండ్ 1000 సబ్‌స్క్రైబర్స్ ఇన్ యూట్యూబ్. సో, నాకు ఈ కంటెంట్ క్రియేషన్ అనేది ఎప్పటినుంచో ప్యాషన్ అండి. ఇదెక్కడ నేను చెప్పలేదు మీకిప్పటిదాకా. చాలామంది ఇప్పుడేదో అందరూ యూట్యూబ్ ఛానెల్స్ మొదలుపెట్టేసారు కాబట్టి నేను మొదలుపెట్టానేమో అనుకుంటూ ఉన్నారేమో. బట్ లేదు. హిందీలో ఒక యూట్యూబర్ ఉన్నారు. 'శృతి అర్జున్ ఆనంద్' అని చెప్పి. సో, ఆవిడ వీడియో సమ్ హెయిర్ స్టైల్ వీడియో ఆర్ మేకప్ వీడియో నిన్న 8థ్ క్లాస్‌లో చూసాను. అప్పటికే నాకు రెడీ అవ్వడం చాలా ఇష్టం. సో, వాటి మీద నాకు చాలా ప్యాషన్ ఉంది. నాకు చాలా హెయిర్ స్టైల్స్ వచ్చు. అప్పటికే మేకప్ ఏసుకోవడం కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాను. తర్వాత డ్రెస్సింగ్ సెన్స్, ఫ్యాషన్ సెన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో, నేను కొంచెం పెద్దయిన తర్వాత, నాకు స్కోప్ ఎక్కువొచ్చిన తర్వాత నాకెప్పుడు కూడా ఫస్ట్ జాబే నా ఫస్ట్ టార్గెట్. సో, నా జాబొచ్చి, నా సాలరీ ఒచ్చి, నేనివన్నీ చేసుకోగలిగే టైంకి నేను కూడా ఒక ఛానెల్ ఓపెన్ చేయాలి అని నేను అప్పుడే ఫిక్స్ అయ్యాననమాట. నా 8థ్ స్టాండర్డ్‌లో. అంటే సమ్‌వేర్ అరౌండ్ 2010 అనుకోండి. అంతేనండి. సమ్‌వేర్ అరౌండ్ 2009, 2010లో ఫిక్స్ అయ్యాననమాట. ఎప్పుడు ఎవరికీ చెప్పలేదు. ఒకసారి ఏదో ర్యాండమ్ ట్రూత్ ఆర్ డేర్ గేమ్‌లో మా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్, డిగ్రీ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు చెప్తే, నా ఫ్రెండ్ ఒక అబ్బాయి అన్నాడు కూడా, "కామెడీ అనుకుంటున్నావా? నువ్వు ఛానెల్ క్రియేట్ చేస్తావా?" అని చెప్పి. ఎందుకంటే నా డిగ్రీ టైమ్‌కి ఇంత అందరికీ అంటే ఇంటికొక యూట్యూబ్ ఛానెల్ ఉండే సినారియో లేదు. పాండమిక్‌లో కదా ఇవన్నీ ఎక్కువయ్యాయి. సో, వాళ్ళు కామెడీ గూడా చేశారు. బట్ ఫైనల్లీ 1000 సబ్‌స్క్రైబర్స్ అయితే ఇందులో నేను పెట్టినట్టు రాలేదు. ఎందుకు అంటే రీజన్ మీకు తెలుసు. నాకు హెల్త్ బాగోక బ్రేక్ తీసేసుకున్నాను. మా అత్తయ్య గారికి హెల్త్ బాగోక బ్రేక్ తీసేసుకున్నాను. అండ్ మధ్యలో నా జాబ్ పరంగా కూడా కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చాయి. అది ఇప్పటిదాకా నేను మన ఛానెల్‌లో చెప్పలేదు. సో, దానివల్ల నా మైండ్ అసలు స్టెబుల్ లేదు. క్రియేటివ్ థాట్స్ ఏం రాట్లేదు అన్నట్టు కొంచెం బ్రేక్ తీసేసుకున్నాను. సో, ఇందులో పెట్టినట్టు జరగలేదు. కానీ నేను ఇందులో ఇది పెట్టే టైంకి నాకు 300 ఆడ్ సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. బట్ ఇప్పుడు 700 ఆడ్ సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. అంటే 1000కి, 700కి పెద్ద డిఫరెన్స్ లేనట్టే గదా! 300కి, 1000కి ఎంత డిఫరెన్స్ ఉంది. 700కి, 1000కి ఎంత డిఫరెన్స్ ఉంది. సో, యూనివర్స్ అయితే ట్రై చేసింది. నేను నా విష్‌ని నెరవేర్చడానికి. బట్ నా ఎఫర్ట్ నేను పెట్టలేదు. ఇది నేను ఒప్పుకోవాలి. అందుకు అది జరగలేదు. సో, దట్స్ ఓకే. అండ్ నెక్స్ట్ నేను చెప్పాలి అనుకుంటున్నది హ్మ్. 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 హా! వెయిట్ లాస్ గురించి కూడా పెట్టాను ఇక్కడ. సో, వెయిట్ లాస్ నేను వెయిట్ లాస్ అయ్యాను. ఇందులో పెట్టినంత సన్నగా అయితే అవ్వలేదు మోడల్‌లాగా. బట్ ఐ లాస్ట్ మోర్ థాన్ 5 కేజీస్ అండి. మధ్యలో హెల్త్ ఇష్యూ వల్ల లూజ్ అయ్యి ఉండొచ్చు. ఏ రీజన్ వల్లైనా లూజ్ అయ్యి ఉండొచ్చు. బట్ ఇందులో పెట్టినట్టు వెయిట్ అయితే తగ్గాను. సో, అదొకటి. అండ్ మిగతావన్నీ సమ్ ర్యాండమ్ కోట్స్ పెట్టుకున్నాననమాట. కాబట్టి ఇదంతా ఏంటి అంటే, మనం అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. కానీ మన ఎఫర్ట్ కూడా ఉండాలి. అది చెప్పడానికే నా లాస్ట్ ఇయర్ విజన్ బోర్డ్ అయితే నేను చూపిచ్చాననమాట. సో, అదనమాట నా లాస్ట్ ఇయర్ విజన్ బోర్డ్. అందులో జరిగినవి, జరగనివి ఇవన్నీ. సో, చాలా వరకు ఆపర్చునిటీస్ అయితే నాకొచ్చాయి. అందులో ఒకటి నిజం కూడా అయింది. అది త్వరలో నేను మీతో షేర్ చేసుకుంటాను. దాని మీద ఒక స్పెషల్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అందుకది ప్రస్తుతానికి పక్కన పెట్టాను. సో, నేనొక 5 టాపిక్స్ అనుకుంటే నా లాస్ట్ ఇయర్ విజన్ బోర్డ్‌లో. అందులో ఒకటి 100% నిజమైంది. ఇంకోటి నా వెయిట్ లాస్. అది కూడా నిజమైనట్టే ఆల్‌మోస్ట్. ఎందుకంటే 5 కేజీస్ తగ్గడం అంటే నాకున్న కాంప్లికేషన్‌లో, నాకున్న సిట్యుయేషన్‌లో 5 కేజీస్ తగ్గాను అంటే ఐ యామ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అండ్ తర్వాత
2 జరగడానికి ఆపర్చునిటీ వచ్చింది. బట్ ఐ కుడెంట్ యుటిలైజ్ ఇట్ వెల్. అండ్ ఐదోది అది జరగలేదు. వి నో ది ఆబ్వియస్ రీజన్స్ ఎందుకు జరగలేదో. అండ్ విజన్ బోర్డ్‌లో అన్నీ జరగాలి అని రూల్ లేదనమాట. సో, జరగలేదు అంటే ఐదర్ అది మీకు రైట్ కాదని అర్థం. లేదంటే దాన్ని మీరు ఇంకా వర్త్ కాదు. అంటే అది సాధించుకోవడానికి మీరు ఇంకా రెడీగా లేరు అని అర్థం అనమాట. అండ్ మీరు ఆల్రెడీ విజన్ బోర్డ్ క్రియేట్ చేసుకొని ఉంటే కనుక ఈ వీడియో నేను మీకు ఇంత క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయక్కర్లేదు. బట్ మీరు విజన్ బోర్డ్ క్రియేట్ చేసుకోలేదు అంటే మేబీ మీకు విజన్ బోర్డ్ మీద నమ్మకం కూడా లేకపోయి ఉండుండొచ్చు. అందుకే మీకోసం చెప్తున్నాను. విజన్ బోర్డ్ అనేది కొత్త కాన్సెప్ట్ అయితే కాదండి. మనం ఎప్పుడు జనరల్‌గా చూసేదే ఏంటి అంటే, మనం ఏదైతే ఎక్కువ చూస్తామో దానికి మనం ఎక్కువ అట్రాక్ట్ అవుతాము. అలా మనం ఉండాలి అని ట్రై చేస్తాము. ఇది మీరు సీరియల్స్ చూసే వాళ్ళల్లో చూస్తారు. అంటే అందులో ఒక క్యారెక్టర్‌ని చూస్తే వీళ్ళు అలా ఫీల్ అవుతూ ఉంటారు కదా! నేను అలా ఉండాలి అన్నట్టు. అదొక ఎగ్జాంపుల్. ఇంకోటేంటంటే ప్రెగ్నెంట్ వుమెన్‌ని కృష్ణుడి ఫోటోలో లేదంటే క్యూట్‌గా ఉన్న పిల్లల ఫోటోలో పెట్టుకోమంటారు. ఎందుకు అంటే అవి ఎక్కువ చూస్తే వాళ్ళకే అలాంటి బేబీ పుడుతుంది అన్నట్టు. సో, ఇది సిమిలర్ కాన్సెప్ట్ అనమాట. అండ్ విజన్ బోర్డ్ క్రియేట్ చేసుకోవడం ఈజ్ వెరీ ఈజీ. నేనైతే ఇలా క్యాన్వాస్ తెప్పించుకున్నాను లాస్ట్ ఇయర్. బట్ మీరు క్యాన్వాస్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక బుక్‌లో మధ్యలో పేజీలో చేసుకోవచ్చు. లేదా ఒక బుక్‌ని అడ్డంగా తిప్పుకొని దాని మీద కొన్ని ఫోటోలు పెట్టుకోవచ్చు. మీరు బొమ్మలు బాగా వేసేవాళ్ళైతే దాని మీద డూడ్లింగ్ చేసుకోవచ్చు. అండ్ నార్మల్ ప్రింటౌట్సే తీసుకున్నాను. నేనైతే ఏమి ఫ్యాన్సీగా పేపర్ ప్రింటౌట్లు ఏం తీసుకోలేదు. నార్మల్ ప్రింటౌట్‌లే తీసుకున్నాను. సో, దాన్నెలా చేయాలో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ అయితే కాన్సెప్ట్స్ చెప్తాను. ఏమేం కాన్సెప్ట్ మీద మనం చేసుకోవచ్చు అన్నది. ఫస్ట్ ఆబ్వియస్‌లీ హెల్త్ కమ్స్ ఫస్ట్. మీ హెల్త్ అంటే మీ బాడీ వెయిట్ ఒకలా ఉండాలి, లేకపోతే ఇంకోలా ఉండాలి అనుకోవడమో, లేదంటే హెల్తీ లైఫ్ స్టైల్ క్రియేట్ చేసుకోవాలి అనుకోవడమో, హెల్తీ ఫుడ్ తినాలి అనుకోవడమో. సో, దానికి సంబంధించిన ఫోటోస్ అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, అదెలా చేసుకోవాలి అన్నది కొంసేపట్లో చెప్తాను. ఫస్ట్ అయితే కాన్సెప్ట్స్ చెప్పేస్తాను. సెకండ్ ఫినాన్సెస్. అంటే మీరు మనీ సేవ్ చేయాలి అనుకుంటున్నారా? డెట్ ఫ్రీ అవ్వాలి అనుకుంటున్నారా? లేదంటే ఆహ్, మీ ఫినాన్షియల్ పొజిషన్ బెటర్ అవ్వాలి అనుకుంటున్నారా? దాన్ని బట్టి కూడా ఫోటోస్ మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తర్వాత కెరియర్. మీరు జాబ్ రావాలి అనుకుంటున్నారా? మార్క్స్ రావాలి అనుకుంటున్నారా? ఇన్ని మార్క్స్ రావాలి అనుకుంటున్నారా? లేదంటే క్లాస్ టాపర్ అవ్వాలి అనుకుంటున్నారా? ప్రమోషన్ రావాలి అనుకుంటున్నారా? సో, దీని మీద కూడా మీరు మేనిఫెస్ట్ చేయొచ్చు. అది మీ విజన్ బోర్డ్‌లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ హాబీస్. చాలామంది సఫర్ అయ్యేది ఎవ్రీ న్యూ ఇయర్‌కి విజన్ బోర్డ్‌లు గానీ, రెజల్యూషన్స్ గానీ పెట్టుకునేది హాబీస్ గురించే. ఎందుకంటే హ్యూమన్స్ ఆర్ జనరల్లీ లేజీ బీయింగ్స్. మనకెప్పుడు లేజినెస్ తప్పితే ఈ పని చేయాలి, ఆ పని చేయాలన్న కోరిక చాలా తక్కువుంటుంది కదా! సో, మీరు ఏ హాబీ ఇన్కల్కేట్ చేసుకుందాం అనుకుంటున్నారు? వాకింగా? డ్రాయింగా? లేదంటే రోజు మీ ఫుడ్ మీరే వండుకొని తినాలి అనుకుంటున్నారా? సో, ఇలా హాబీస్ ఏమైనా క్రియేట్ చేసుకుంటే దానికి తగ్గవి కూడా పిక్చర్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తర్వాత బాడీ. ఆబ్వియస్‌లీ హెల్త్‌లో చెప్పినట్టే మీ బాడీ ఇంకా పెరగాలనుకుంటున్నారా? తగ్గాలనుకుంటున్నారా? ఒక షేప్‌లోకి రావాలనుకుంటున్నారా? దాని గురించి మీరు వర్కౌట్ పిక్చర్స్, యోగా పిక్చర్స్ ఇలాంటివి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లైఫ్ స్టైల్. చాలా మందికుండే కంప్లెయింట్ ఏంటంటే, అందరూ బానే ఉన్నారు. నా లైఫ్ స్టైలే ఇలా ఉంది. నేనే బాలేను అనుకుంటుంటారు కదా! సో, అలా మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఏదో కెఫేలో కాఫీ తాగుతూ మంచి ఫార్మల్స్ ఏసుకున్న అమ్మాయి ఫోటో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు కూడా ఏదో బ్రాండెడ్ బ్యాగ్ కొనుక్కున్నట్టు, బ్రాండెడ్ క్లోత్స్ కొనుక్కుంటున్నట్టు ఇలా ఏమైనా మంచివి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఒక హెల్తీ లైఫ్ స్టైల్, హ్యాపీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్న కైండ్ ఆఫ్ సినారియోస్ ఉన్న పిక్చర్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అండ్ స్కిల్స్. మీరేదైనా స్కిల్ నేర్చుకుంటున్నట్టు. మేబీ అగైన్ కోడింగ్, యోగా, స్పీకింగ్, పబ్లిక్ స్పీకింగ్ ఇలా ఎవరో మాట్లాడుతూ ఉన్న స్క్రీన్‌షాట్ తీసుకొని అది పెట్టుకోవచ్చు. సో, ఇట్ డిపెండ్స్. స్కిల్స్ మీద కూడా మీరు అండ్ మ్యూజిక్, ఆర్ట్, డాన్స్ ఏదన్నా సరే. నెక్స్ట్ ట్రావెల్. చాలా మందికి గోల్ ఉంటుంది కదా! ట్రావెల్ చేయాలి, ట్రావెల్ చేయాలి. బడ్జెట్ లేదు, లేపోతే లీవ్స్ లేవు. ఏదైనా మనం రీజన్స్ ఎప్పుడు వెతుక్కుంటామంటే, మనం ఆ పని చేయలేనప్పుడే వెతుక్కుంటామండి. సో, మీరు మంచిగా ట్రావెల్ చేస్తున్నట్టు, ఆ ట్రైన్ నంబరో, లేపోతే ఆ ప్లేసో, లేదా మీరు ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నట్టో, షిప్‌లో ఉన్నట్టో, బోట్‌లో ఉన్నట్టో, ఆర్ రోడ్ ట్రిప్ వెళ్తున్నట్టు, లాంగ్ డ్రైవ్ వెళ్తున్నట్టు. సో, అలాంటి పిక్చర్స్ డౌన్‌లోడ్ చేసి పెట్టుకోవచ్చు. అండ్ ఫైనల్లీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ నాకైతే ఇక్కడ బెంగుళూరులో నాకున్న వాళ్ళందరూ మా హస్బెండ్ ఫ్రెండ్సే.
నాకంటూ ఫ్రెండ్స్ అసలు లేనే లేరు బెంగుళూరులో. ఒక అమ్మాయి ఉంది గానీ, నేను ఈ ఎడ్జ్‌లో ఉంటే బెంగుళూరుకి, తను ఆ ఎడ్జ్‌లో ఉందనమాట. సో, మేమంత ఎక్కువ కలిసి, తిరిగి ఆప్షన్ లేదు. సో, నేనైతే ఈ ఇయర్ నిజంగా మంచి ఫ్రెండ్స్‌ని మేనిఫెస్ట్ చేస్తున్నానండి. అండ్ నా బెస్ట్ ఫ్రెండ్ అయితే అబ్రాడ్‌లో ఉంటుంది. సో, పాపం తన అటెంప్ట్ తను చేస్తుంది ఎక్కువ కనెక్టెడ్ ఉండడానికి, మాట్లాడడానికి. ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా, నేను లో ఉన్నా, నాకేదైనా హ్యాపీనెస్ ఉన్నా నేను తనకు కాల్ చేస్తాను. బట్ మనమున్న ఊర్లో మనకొక ఫ్రెండ్ ఉంటే ఆ ఫీలింగే వేరు కదా! కలిసి ఎప్పుడైనా బయటికెళ్ళడమో, ఒక మూవీకెళ్ళడమో, ఒక షాపింగ్‌కెళ్ళడమో, ఇట్ ఫీల్స్ డిఫరెంట్ కదా! సో, నేనైతే ఈ ఇయర్ నిజంగా కొంతమంది మంచి ఫ్రెండ్స్‌ని మేనిఫెస్ట్ చేస్తున్నాను. సో, ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్‌లో మీరేది మేనిఫెస్ట్ చేస్తున్నారు? మీరేది జరగాలనుకుంటున్నారన్నది నాకు పర్సనల్‌గా నా ఇన్‌స్టాగ్రామ్‌లో డీఎం అన్నా చేయండి. లేదంటే నాకు కింద యూట్యూబ్‌లో కమెంట్ అయినా చేయండి. మీకు నేను ఆల్రెడీ తెలిస్తే నాకు వాట్సాప్‌లోనైనా మెసేజ్ చేయండి. సో, ఇప్పుడు విజన్ బోర్డ్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. ఫోటోస్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి మీరు గూగుల్ అన్నా యూజ్ చేయొచ్చు. పింట్రెస్ట్ అయినా యూజ్ చేయొచ్చు. నేనైతే పింట్రెస్ట్ యూజ్ చేస్తాను. సో, సెర్చ్‌లో మనకు కావాల్సిన పేర్లు మనకు కావాల్సిన మోడల్ మనం సెర్చ్ చేస్తే దానికి రిలేటెడ్ ఫోటోస్ వచ్చేస్తాయండి. అప్పుడు మనం ఆ ఫోటోస్‌లో మనకి నచ్చింది మనకి సూటబుల్ అయింది అనిపించింది మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసుకున్నవి మీ గ్యాలరీలోకెళ్ళిపోతాయి. గూగుల్‌లో ఫోటోస్ డౌన్‌లోడ్ చేసుకోవడం అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. సో, అందుకే నేను పింట్రెస్ట్‌లో చెప్తున్నాను. ఆ 3 డాట్స్ క్లిక్ చేస్తే డౌన్‌లోడ్ ఇమేజ్ అనే ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేస్తే ఇమేజ్ అయితే డౌన్‌లోడ్ అయిపోతుంది. అంతే. ఐ యామ్ సక్సెస్‌ఫుల్ అని రాసుకున్నాను. ఒక మంచి ప్లేస్‌లో ఒక అమ్మాయి కూర్చొని వర్క్ చేసుకుంటున్నట్టు. నాకది చాలా అనిపించింది అది చూడగానే. అది ఎల్ వాడు ఎగరగొట్టేసాడు ప్రింట్ ఔట్ తీసినప్పుడు. బట్ నెవర్ మైండ్, నేను బ్లాక్ స్కెచ్‌తో రాసేస్తాను. తర్వాత ఆల్వేస్ ప్రొటెక్టెడ్ అని రాసుకున్నాను. నేనైతే దిష్టి చాలా నమ్ముతానండి. అండ్ 2024 నా దృష్టిలో ఈస్ నాట్ ఎట్ ఆల్ అ గ్రేట్ ఇయర్. నా హెల్త్ పరంగా, నా కెరియర్ పరంగా, నా రిలేషన్‌షిప్స్ పరంగా, లేదంటే ఫినాన్షియల్‌గా అన్ని విధాలా నేను చాలా సఫర్ అయ్యాను 2024లో. సో, ఐ డోంట్ వాంట్ దిస్ ఇయర్ అనమాట. ఐ షుడ్ బి ప్రొటెక్టెడ్ అని చెప్పి ఆల్వేస్ ప్రొటెక్టెడ్ పెట్టుకున్నాను. అండ్ ఇది చూసారా, మొక్కలు ఎక్కువ పెంచాలి అని చెప్పి మొక్కలున్నది పెట్టుకున్నాను. అండ్ ట్రావెల్ కూడా అసలు ఈ ఇయర్ పాండి తప్పితే పెద్దగా నేను ట్రిప్ లాంటి ట్రిప్‌కెళ్ళిన ఫీలింగ్ నాకు లేదు. పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్‌కి వెళ్ళాను గానీ, ఒక ప్రాపర్ ట్రిప్ వెళ్ళలేదు అన్న ఫీలింగ్ ఉందనమాట. సో, మేనిఫెస్ట్ చేస్తున్నాను. ఇంకా ప్లాన్ అయితే ఏం చేయలేదు. బట్ ఐ వాంటెడ్ టు ట్రావెల్ సమ్‌వేర్, ఒక మంచి ఎక్స్‌పీరియన్స్, ఒక మంచి ప్లేస్‌కి వెళ్ళాలి అనుకున్నాను. అండ్ ఇది చూసారా, ఐ సీ ఇట్, ఐ లైక్ ఇట్, ఐ వాంట్ ఇట్, ఐ గాట్ ఇట్. అంటే నేను ఒకటి చూసి అది నచ్చింది, నాకది కావాలి అనిపిస్తే నాకదొచ్చేస్తుంది అన్నట్టనమాట. సో, విజన్ బోర్డ్‌లో ఇలాంటి కోట్స్ పెట్టుకోవడం కూడా వెరీ ఇంపార్టెంట్. మనల్ని మోటివేట్ చేసేవి, మన ఎనర్జీని బూస్ట్ చేసేవి, మన నమ్మకాన్ని పెంచేవి, అలాంటి కోట్స్ మనం డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకోవచ్చనమాట. అండ్ తర్వాత ఐ యామ్ ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్ ఇదొకటి పెట్టుకున్నాను. ఎందుకంటే పెళ్ళైన తర్వాత నేను రెస్పాన్సిబిలిటీస్ వెనకాల పరిగెడుతూ, నా కోసం నేనిది కొనుక్కోవాలి, నా కోసం నేనది కొనుక్కోవాలి అని అనుకుని కొనుక్కున్నవి చాలా తక్కువ. సో, ఈ ఇయర్ ఐ షుడ్ బి ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్ అన్నట్టు పెట్టుకున్నాననమాట. అండ్ దెన్ ఇది చూసారా, ఒక అమ్మాయి డాన్స్ చేస్తున్న పిక్చర్. నాకు డాన్స్ అంటే చాలా ఇష్టమనమాట. కానీ ఎక్కడో ఎవరో రీల్‌లో ఆహ్, పెళ్ళైపోయి కూడా నీకు డాన్స్‌లెందుకు అది ఇది అని ఏదో కమెంట్ చేశారు. ఎవరికో. అది చూసి అమ్మో! నేను డాన్స్ చేస్తే నన్ను అలాగే అనుకుంటారేమో అన్నట్టు అసలు పెళ్ళైన తర్వాత నేను డాన్స్ చేయడం చాలా వరకు మానేశాను. అండ్ ఇంకోటేంటంటే వెయిట్ గెయిన్ కూడా అవ్వడం వల్ల నాకే నా బాడీ చాలా ఫ్లెక్సిబిలిటీ కోల్పోయింది. ఆ కంఫర్ట్ కోల్పోయింది అనిపించిందనమాట. అందుకు కూడా డాన్స్ చేయడం తగ్గిచ్చేశాను. బట్ 2025లో మీరెక్కువ షార్ట్స్ అండ్ రీల్స్ చూడబోతున్నారు నేను డాన్స్ చేస్తున్నవి. ఎందుకంటే పెళ్లి ముందంతా నేనిప్పుడు పబ్లిక్ ప్రొఫైల్‌లో నా డాన్స్ వీడియోస్ అవి పెట్టేదాన్ని కాదు. ఎందుకంటే పార్ట్నర్ ఎలాంటి వాళ్ళొస్తారో, ఇఫ్ దే ఆర్ నాట్ కంఫర్టబుల్ అది తప్పు కదా అన్నట్టు. బట్ మా హస్బెండ్‌కి చాలా ఇష్టం. అండ్ మా అత్తయ్య, మామయ్యకి కూడా చాలా ఇష్టం ఇట్లా పాటలు పాడేవాళ్ళు, డాన్స్ చేసేవాళ్ళు అంటే. సో, వాళ్ళు ఆర్ట్‌కి, ఇలాంటి కళలకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారనమాట.
సో, వాళ్ళంత సపోర్టివ్‌గా ఉన్నప్పుడు నేనింకెవరో కామెంట్ చేస్తారేమోలే అని డాన్స్ చేయడం మానేయడంలో అర్థం లేదనిపిచ్చింది నాకు. ఎందుకంటే ఏజ్ అయ్యే కొద్దీ నేనింకా ముసలిదానిలే అవుతాను గానీ, యంగ్ అయితే అవ్వను కదా! సో, ఉన్న ఈ ఏజ్‌లో మంచిగా నా స్కిల్స్ నేను ప్రొజెక్ట్ చేసుకుంటూ, దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉండాలి అని నేను డిసైడ్ అయ్యాననమాట. సో, 2025లో మీరు నా డాన్స్ రీల్స్ ఎక్కువ చూడబోతున్నారు. నేనేం పెద్ద డాన్సర్‌నయితే కాదులెండి. బట్ నాకు డాన్స్ చాలా ఇష్టం. సో, అందుకు డాన్స్ రీల్స్ చేయబోతున్నాను. సో, అదనమాట. ఇలా మీకు కావాల్సిన థాట్ బట్టి, మీకున్న కోరిక బట్టి మీరవి డౌన్‌లోడ్ చేసుకొని, వాటిని మీరు మీ విజన్ బోర్డ్‌లో పెట్టుకోవచ్చనమాట. తీసుకున్న ప్రింట్ ఔట్స్‌ని నేనైతే నీట్‌గా కట్ చేసేసుకుంటున్నాను. అది ఏ సైజ్‌లో ఉండాలి, ఎలా ఉండాలి అనేది కంప్లీట్‌గా మన చాయిస్ అండి. అండ్ నా ఉద్దేశ్యం ఏంటి అంటే, కలర్స్ బ్రైట్‌గా ఉంటే మనం చూస్తున్నప్పుడు అవి ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తాయి మన మీద అని నా ఫీలింగ్. అది అబద్ధమైన అయ్యుండొచ్చు అనుకోండి. ఇది జస్ట్ నా ఒపీనియన్. సో, నేనైతే ఇలా అన్నీ నీట్‌గా కట్ చేసేసుకుంటున్నాను. అండ్ కొంతమంది ఫోటో షీట్స్‌లో తీసుకుంటారు. కొంతమంది ఇంకా క్వాలిటీ థిక్ పేపర్‌లో తీసుకుంటారు. నేనైతే నార్మల్ కలర్ జెరాక్సే తీసుకున్నాను. సో, ఇట్ ఈస్ కంప్లీట్‌లీ అప్ టు యూ. అండ్ ఇన్నే ఫోటోస్ ఉండాలా అని కూడా లేదండి. ఎంత ఈజీగా పెట్టుకుంటే అంత మంచిది బిగినర్స్‌కైతే. లేదు మాకు అలవాటే అనుకుంటే కనుక ఎక్కువ ఫోటోస్ పెట్టుకుంటే మీకు ఆ ఫీల్ వేరుంటుంది. లైక్ ఎంతవరకు అకంప్లిష్ చేశాము అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. ఇయర్ అయిపోయేటప్పటికి ఏం చేశాము, ఎంతవరకు సక్సెస్‌ఫుల్ అయ్యాము, ఆర్ ఇంకా వేటి మీద మనం కాన్సంట్రేట్ చేయాలి, ఇలాంటివన్నీ మనకొక అనాలిసిస్‌లా మన మీద మనకే వర్క్ అవుతుంది. ఇవి కోట్స్, ఇవి నేను తీసుకున్న పిక్చర్స్ అండ్ ఇవి కొన్ని మీకు చూపిద్దామని చెప్పి పక్కన పెట్టాననమాట. సో, ఇప్పుడు ఒక్కొక్కటి చూపిచ్చేస్తాను. సో, ఫస్ట్ ఐయామ్ గోనా స్టార్ట్ విత్ దిస్. గాడ్, గోల్స్, గ్రోయింగ్ అండ్ గ్లోయింగ్. నాకిది ఎంత నచ్చిందంటే, అంటే ఎవరికైనా ఏ ఇయర్‌కైనా 2024 2025 అలా కాదు. నా వరకు ఈ 4 థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ దేవుడి మీద నమ్మకం. ఇఫ్ దేవుడు కాదు అనుకుంటే యూనివర్స్ మీద నమ్మకం. ఆ సుప్రీం పవర్ మీద నమ్మకం ఉంటేనే మనం ఎప్పుడైనా హెల్ప్‌లెస్‌గా ఉన్నప్పుడు, లేదంటే ఏం చేయాలో అర్థం కానప్పుడు, ఒక కన్‌ఫ్యూజ్డ్ స్టేట్‌లో ఉన్నప్పుడు థట్ సుప్రీం పవర్ విల్ టేక్ కేర్. ఏదేమైనా వాళ్ళు చూసుకుంటారులే. వాళ్ళు ఇలా జరుగుతోంది, ఇలా చేస్తున్నారు అంటే ఏదో ఒక రీజన్‌తోనే చేస్తారు. నారు పోసినవాడు నీరు పోయడా. సో, ఇలాంటి ఒక హోప్ ఉంటుందనమాట మనకి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఒక భయం కూడా ఉంటుంది. అమ్మో! నేను తప్పు చేయకూడదు. అమ్మో! నేనెవరి గురించి తప్పుగా మాట్లాడకూడదు. నేనెవరి గురించి వెనకాల గాసిప్ చేయకూడదు. నేనెవరికీ అన్యాయం చేయకూడదు. సో, ఇలాంటివి చెయ్యని వాళ్ళు, ఎథిక్స్ మీద నిలబడేవాళ్ళు, దేవుడి మీద నమ్మకం అండ్ భయం ఉంది కాబట్టే వాళ్ళలా ఉంటారని అది నా ఫీలింగ్. సో, గాడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ గోల్స్. ఒక మనిషి హెల్తీగా, స్ట్రాంగ్‌గా ఉండడానికి ఫుడ్ అనేది ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో, వాళ్ళు లైఫ్‌లో ఎదగడానికి, వాళ్ళ లైఫ్ స్మూత్‌గా గడవడానికి గోల్స్ అంతే హెల్ప్ చేస్తాయండి. మనం ఎందుకు పని చేస్తున్నామో తెలీదు, ఎందుకున్నామో తెలీదు, ఏదో అందరూ ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి మనము చేస్తున్నాము అన్నట్టు కాకుండా, మీకొక గోల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో, గాడ్, గోల్, గ్రోయింగ్ అండ్ గ్లోయింగ్. ఇది కైండ్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అనమాట. అంటే ఈ సంవత్సరంలో నాలో ఏదో ఒక గ్రోత్ ఉంటుంది అన్న నమ్మకం. అండ్ ఈ సంవత్సరం అంతా నేను గ్లో అవుతాను. గ్లో అంటే జస్ట్ ఏదో ఫేస్‌లో గ్లో, బాడీలో గ్లో అన్నట్టు కాదు. నలుగురిలో నాకంటూ ఒక గుర్తింపొస్తుంది. నేను కూడా గ్లో అవుతాను అన్న ఒక మేనిఫెస్టేషన్ అనమాట. ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ప్రొఫెషన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ గోల్స్ అందరూ మీరు ఒకవేళ విజన్ బోర్డ్ చేసుకుంటే ఇది ఇంక్లూడ్ చేసుకోండి. దిస్ యాక్చువల్లీ మోటివేట్స్ మీ అ లాట్. సో, ట్రై యూజింగ్ దిస్. అండ్ ఇందాక చెప్పినట్టు ఫ్రెండ్స్, ఐయామ్ మేనిఫెస్టింగ్ అ బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్ అనమాట. అలాగని ఎక్కువ కూడా వద్దు నాకు. నాకు ఆల్రెడీ నాదొక క్లోజ్డ్ సర్కిల్ అనమాట. నేను ఆన్ ఎ డైలీ బేసిస్ హార్డ్‌లీ 2-3 పీపుల్‌తో మాట్లాడతాను. ఎందుకు అంటే వాళ్ళు నాకు చాలా జెన్యూన్‌గా అనిపిస్తారు. సో, అలాంటి ఫ్రెండ్స్ నాకు కావాలి. వాళ్ళ గురించి, వీళ్ళ గురించి నా దగ్గరొచ్చి చెప్పేవాళ్ళు, నా గురించి ఇంకోళ్ళ దగ్గర చెప్పేవాళ్ళు, నా డబ్బు గురించి గానీ, లేదంటే నా లెవెల్ ఆర్ నా స్టేటస్ గురించి నన్ను జడ్జ్ చేసి, ఇలాంటి వాళ్ళు నాకొద్దనమాట. నో టాక్సిక్ ఫ్రెండ్‌షిప్స్ ఎట్ ఆల్. ఐ యామ్ మేనిఫెస్టింగ్ ఫ్రెండ్‌షిప్స్ లైక్ ఐ ఆల్రెడీ హ్యావ్. నా కజిన్స్‌లో ఒకళ్ళున్నారు. మా హస్బెండ్ ఫ్రెండ్ ఒకళ్ళున్నారు. నా బెస్ట్ ఫ్రెండ్ ఉంది. సో, ఇలా నాకు సర్టెన్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారనమాట.
ఓవరాల్‌గా చెప్పాలంటే ఒక 10 మంది నా మంచి కోరేవాళ్ళు, నేను వాళ్ళ మంచి కోరేవాళ్ళున్నారు. బట్ నా దగ్గర ఎవరు లేరు. సో, అలాంటి వాళ్ళని నేను మేనిఫెస్ట్ చేస్తున్నాననమాట. నేనొక బ్యాంక్ బ్యాలెన్స్ మేనిఫెస్ట్ చేస్తున్నాను. మా మామయ్య గారు నాకు తెలిసినప్పటి నుంచి, అంటే మా పెళ్లి చూపుల తర్వాత నుంచి ఇప్పటిదాకా ఆయన నాకేదైనా చెప్పారు చెప్తున్నారు చెప్తారు కూడా అంటే మనీ సేవ్ చేయడం. నేనెలా అంటే నా దగ్గర ఉన్న మనీని నా నా కోసం కన్నా కూడా నాకు కావాల్సిన వాళ్ళ కోసం ఖర్చు పెడతాను. సో, మా మామయ్య గారు ఏమంటారంటే, "నీకు అవసరం ఉన్న రోజు ఎదుటి వాళ్ళు ఇవ్వగలగొచ్చు, ఇవ్వలేకపోవచ్చు. సో, నీ దగ్గర ఎప్పుడూ ఒక ఎమర్జెన్సీ ఫండ్ ఖచ్చితంగా ఉండాలి తల్లి" అని చెప్తూ ఉంటారు. సో, 2024 నాకది బాగా కొట్టి చెప్పినట్టు చెప్పింది. కాబట్టి ఈ ఇయర్ అది రూ. 1000 అవ్వచ్చు, 500 అవ్వచ్చు. ఎవ్రీ మంత్ ఎంతో కొంత సేవ్ చేయాలి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ నాకంటూ ఒక ఫండ్ ఉండాలి. అది చిన్నదైనా అవ్వచ్చు, పెద్దదైనా అవ్వచ్చు. నేనెంత చేయగలను అన్నది నేను చూడాలి. ఎందుకంటే వి నో మనం అనుకున్నది అనుకున్నట్టు అవ్వాలనే కోరుకుంటాము. బట్ సమ్‌టైమ్స్ దేర్ విల్ బీ సమ్ అప్స్ అండ్ డౌన్స్ కదా! కాబట్టి నేనెంత సేవ్ చేయగలుగుతానైతే నాకు తెలీదు. బట్ సేవింగ్స్ ఐ యామ్ గోనా స్టార్ట్. అండ్ 2025 ఈజ్ మై ఇయర్. ఇది కూడా వీలైతే మీరు విజన్ బోర్డ్ చేసుకునే ఉద్దేశం మీకుంటే ఖచ్చితంగా అది ఇంక్లూడ్ చేసుకోండి. బికాజ్ టుడే ఈజ్ మై డే, దిస్ మంత్ ఈజ్ మై మంత్, దిస్ ఇయర్ ఈజ్ మై ఇయర్ అనుకోవడం ఒక పాజిటివిటీని ఇంక్లూడ్ చేస్తుంది. అండ్ నా లాస్ట్ వీడియో మీరు చూసారో లేదో నాకు తెలీదు. బట్ మీరందరూ నా వాళ్ళు కాబట్టి ఈ ముక్క చెప్తున్నాను. ఈ ఇయర్ నుంచి మీరు నెగెటివ్ టాక్ మాట్లాడడం ఫస్ట్ ఆపేయాలి. నా మొహంలే, నేనేం చేస్తానులే, నా బతుకింతేలే. సో, ఇవన్నీ మన పెద్దవాళ్ళు మాట్లాడుతూ ఉండడం వల్ల మనకు కూడా అలవాటయిపోతుంది. నా కర్మే ఇంత, నేను అనుకున్నది ఎప్పుడూ అవ్వదు, నా బతుకే ఇంత. సో, ఈ టర్మ్స్ మీరు ఇంకా వాడుతున్నట్టయితే ఈ ఇయర్ నుంచి ఇంక వాడొద్దు. నో టాక్సిక్ వర్డ్స్ ఆర్ నో నెగెటివ్ సెల్ఫ్ టాక్. సో, పాజిటివ్‌గా ఉండండి. ఏం పాజిటివ్‌గా జరగనప్పుడు ఎలా ఉండాలి వాళ్ళు అని అడక్కండి. ప్రతి దాంట్లోనూ పాజిటివిటీని వెతుక్కోండి. ఇట్స్ ఇన్ యువర్ ఐస్. మనం చూసే దాన్ని బట్టే ఉంటుంది. యద్భావం తద్భవతి. ఫ్యామిలీ. సో, ఐ హావ్ అ బంచ్ ఆఫ్ ఫ్యామిలీ. ఇటు గాని, అటు గాని. సో, నాకు ఫ్యామిలీ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ కేటగిరీ. కాబట్టి అందరం కలిసి ఉండాలి అనేది నేనెప్పుడు మేనిఫెస్ట్ చేస్తాను. ఇప్పుడు అదే చేస్తున్నాను. వుమెన్ ఇన్ ఫార్మల్స్ ఈజ్ సంథింగ్ దట్ ఐ ఆల్వేస్ గెట్ అట్రాక్టెడ్ టు. సో, ఎప్పుడు కూడా నేను మోస్ట్‌లీ వర్క్ ఫ్రమ్ హోమ్‌లోనే ఉండడం వల్ల ఆఫీస్ వేర్ పెద్దగా నేను ఎక్స్‌ప్లోర్ చేయలేదు. నా ఫస్ట్ జాబ్‌లో ఎక్కువ చుడిదార్స్ ఏసుకునేదాన్ని. దానివల్ల నన్ను చాలామంది నా మీద జోక్స్ చేసేవారు, జడ్జ్ చేసేవారు, కామెడీ చేసేవారు. దట్స్ అ సెకండరీ స్టోరీ. బట్ ఇప్పుడు కొన్ని చేంజెస్ అయితే రాబోతున్నాయి. అండ్ ఐయామ్ మేనిఫెస్టింగ్ మోర్ ఫార్మల్ వేర్ డేస్. అండ్ ఫైనల్లీ ఇది నా పిక్చర్. నా ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఇది రీసెంట్‌గా మా హస్బెండ్ నాకు పాండీలో తీసిన ఫోటో అన్నమాట. ఇది నాకెంత నచ్చుతుందంటే ఈ ఫోటోలో నాలో నాకొక కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. నాలో నాకొక హ్యాపీనెస్ కనిపిస్తుంది. సో, ఈ ఇయర్ అంతా కూడా కాన్ఫిడెంట్‌గా, హ్యాపీగా, పీస్‌ఫుల్‌గా ఉండాలని మేనిఫెస్ట్ చేస్తున్నాను. సో, నా గోల్స్ అయితే మీతో నేను షేర్ చేసేసుకున్నాను. మీ గోల్స్ కూడా నాతో షేర్ చేసేసుకోండి. నేను మీకు ఆబ్వియస్‌లీ నేను దిష్టి పెట్టను మీకు. సో, మీ గోల్స్ నాతో షేర్ చేసుకోండి. లెట్స్ సీ మన గోల్స్ ఎంతవరకు నిజమవుతాయో, ఏం జరుగుతుందో. సో, ఇప్పుడింకా నా పాత క్యాన్వాస్‌ని వెనక్కి తిప్పేసి ఈ ఇయర్ ఫోటోస్ అన్నీ అంటించేస్తున్నాను. 2 క్యాన్వాస్‌లు ఎందుకు చెప్పండి. సో, దీన్నే యూజ్ చేసేస్తున్నాను. అండ్ మీరు ఫోటోస్ అంటించుకోవడానికి థంబ్ రూల్ ఏమీ ఉండదండి. మీరు ర్యాండమ్‌గా అలా అంటించేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో, మధ్య మధ్యలో ఫోటోస్, మధ్య మధ్యలో కోట్స్ అలా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో, ఇదండి ఆల్ అబౌట్ విజన్ బోర్డ్. ఇప్పుడు కొన్ని బ్లూపర్స్ యాడ్ చేశాను, చూసేసేయండి. ఇక్కడ సో, సమ్‌వేర్ అరౌండ్ 2000. సో, నేను విజన్ బోర్డ్ చేద్దామని చెప్పి దూరంగా పెట్టి మళ్ళీ అడ్జస్ట్ చేశాను. సో, డోంట్ మైండ్. బట్ ఏమ్మా? బయలుదేరు. హలో, దా. ఏం కావాలి నీకు? నో 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 నీకు ఏం కావాలి నీకు? ఇక లైఫ్‌ని
ఆర్యా క్వైట్. ఒక మనిషికి ఫుడ్ ఎంత ఇంపార్టెంట్. ఆలు నో. ఒక మనిషికి ఫుడ్ ఎంత ఇంపార్టెంట్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా రాబోతున్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి అవసరం అవుతాయి అనిపిస్తే వాళ్ళతో కూడా షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్.